వెల్కమ్ బ్యాక్. మరో ప్రధానమైనటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, భారతదేశం కూడా గుర్తించాల్సిన అంశం ఒకటి ఉన్నది. ఒక ముఖ్యమంత్రి భార్య సాధారణంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాల ప్రకారం ఆర్టీసీ బస్సులో ఫ్రీ ట్రావెల్ చేసేటటువంటి ప్రయత్నం ఎలా ఉంది అనేది చూసేటటువంటి ఒక అవకాశాన్ని ఆమె మిస్ అవ్వాల. దాంతోపాటు మరొక మహిళను కూడా ఇవాళ గుర్తు చేసుకోవాలి. ఒక ప్రధానమైనటువంటి ఉత్సవానికి, దట్టు కాశీకి ఒక మహిళ వెళ్ళింది. ఏమాత్రం భద్రతా చర్యలు కానీ, ప్రొటెక్షన్ కానీ, మరొక ప్రత్యేకమైనటువంటి వసతులు కానీ ఏదీ లేదు. ఒక్కతే. ఆమె ఎవరో తెలుసా? మోదీ గారి సోదరి. మోదీ ప్రధానమంత్రి, ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోదీ గారి సొంత సోదరి కాశీకి వెళ్ళింది. ఓ గట్టు మీద కూర్చుంది. ఆమె భక్తితో అక్కడికి వెళ్ళినటువంటి కార్యక్రమాన్ని ముగించింది. కానీ ఎక్కడ మోదీ గారి సోదరి ఇక్కడికి వచ్చింది అని ఏ సెక్యూరిటీ రాలా, ఎవరిని అలాంటి ప్రయత్నం చేయనివ్వలా. అసలు సమాచారమే ఇవ్వకుండా సాధారణమైనటువంటి ఒక మహిళగా తన సోదరుడి కాన్స్టిట్యుయెన్సీ, తన సోదరుడి ఈ రాష్ట్రానికి 140 కోట్ల జనాభాకి ఈ అత్యున్నతమైనటువంటి ఒక డెమోక్రటిక్ కంట్రీ ఈ ప్రపంచంలో, అలాంటి కంట్రీకి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోదీ గారి సోదరి ఒక్కతే, వితౌట్ సెక్యూరిటీ, వితౌట్ ఎనీ ప్రోటోకాల్ ఆర్ వితౌట్ ఎనీ ఫెసిలిటీ, ప్రత్యేకమైనటువంటి ఏది ఆమె తీసుకోలా, స్వీకరించలా. ఒక సాధారణమైనటువంటి మహిళగా ఆమె తన భక్తి కార్యక్రమాలను ముగించుకొని వెనక్కి వచ్చేసింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్ మదర్. ఎస్, మదర్ ఇండియా అంట. నా తల్లి ఇలా ఉండాలి అని నేను భావిస్తా, గౌరవిస్తా, గర్విస్తా. దీంతోపాటు కుప్పంలో ఒక కార్యక్రమంలో భువనేశ్వరి, హూ ఈజ్ భువనేశ్వరి, ఎవ్రీబడి నోస్ ఐ థింక్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి, దాంతోపాటు ఎన్టీఆర్, తెలుగు రాష్ట్రాలలో అలాగే భారతదేశంలో అలాగే ప్రపంచం కూడా గుర్తించగలిగినటువంటి విప్లవాత్మకమైనటువంటి రాజకీయానికి నాంది పలికినటువంటి మహానాయకుడు ఎన్టీఆర్. ఆయన పార్టీ తెలుగుదేశం. బట్ తెలుగుదేశమా కాదా అన్నది నాకు అనవసరం. బట్ తెలుగుదేశం స్థాపించి ఒక సెన్సేషనల్ రాజకీయాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడి కుమార్తె భువనేశ్వరి. కానీ ఎప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పేషీకి వెళ్ళటం కానీ, ఆ గుర్తింపుకు ప్రయత్నించటం కానీ, అలాగే ప్రభుత్వ కార్యక్రమాల్లో అవసరం ఉన్నా లేకపోయినా ప్రయత్నం చేయటం కానీ, ఆ ఐడెంటిటీకి ప్రయత్నించినటువంటి ఎక్కడ ఎప్పుడు అలాంటి అవకాశమే ఇవ్వలేదు రాష్ట్రానికి కానీ, జనాలకు కానీ. ఆమె ఎప్పుడు జనాలకు కనపడాలని కోరుకోలా. బట్ భర్త జైలుకి వెళ్ళినప్పుడు బయటకు వచ్చింది, నమ్మకాన్ని పెంచింది. అలాగే ఇవాళ కుప్పంలో ఒక సాధారణమైనటువంటి స్త్రీగా వెళ్ళి బస్సులో ప్రయాణం చేసినటువంటి పరిస్థితుల్లో తన ఆధార్ కార్డు ఇచ్చి మరీ టికెట్ తీసుకుంది. ఫ్రీ ట్రావెల్ ఏదైతే ఉన్నదో దాన్ని ఎలా ఉన్నది, జనానికి కంఫర్టబుల్గా ఉందా లేదా, తృప్తిగా ఉందా లేదా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రయత్నం ఫలితం ఇస్తుందా లేదా అన్నటువంటి ఒక విషయాన్ని తెలుసుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం. అందుకే అంటున్నా, ఇలాంటి అమ్మలందరికీ వందనం, వందనం, శుభాభివందనం అని ముగిస్తూ ఈ ప్రేరణ తీసుకోమని ఇవాళ రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా వీటిని ఆచరించమని. మేధా పాట్కర్ని చూడండి, ఆమె వేషధారణ ఎలా ఉంటుంది, ఒక ఉద్యమకారిణి ఎలా ఉంటుంది, ఒక భావోద్వేగంతో ఆమె ఉపన్యాసాలు కాదు, కేవలం ఒక సబ్జెక్టుకి, ఒక దోపిడీకి, ఒక అమానుషమైనటువంటి ప్రభుత్వ తీరుకి ధైర్యంగా నిలబడినటువంటి ఒక మహిళగా. అలాగే మమతా బెనర్జీని చూడండి, 3 బెడ్రూమ్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఈ దేశంలో మనం చేతులెత్తి నమస్కరించవలసిన మన సోదరి. సో వీటిలన్నింటినీ గమనించమంటున్నా. రాజకీయంతో పాటు సామాజికమైనటువంటి బాధ్యతలు తీసుకున్నటువంటి మహిళలందరికీ వందనం, శుభాభివందనం అని ముగిస్తూ మీ రాజేంద్ర.